Hi guys, welcome to new video. ఈరోజు మనం రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చిన వెహికల్ అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఇది 2019 మోడల్. ఇదే పర్టికులర్ గా ఎందుకు రివ్యూ చేసామంటే మనకి ఒక కామెంట్ లోని అయ్యప్ప అనే ఒక కుర్రోడు మెసేజ్ చేశారు, అన్న 2019 మోడల్ రివ్యూ చేయమని. అందుకే పర్టికులర్ గా ఇది రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చాం. ఈ బండి రివ్యూ చేసి మనకి ఓవరాల్ గా దీని స్పెసిఫికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఓవరాల్ గా ఇప్పుడైతే మాత్రం వెహికల్ దొరుకుతుందా లేదా. మనం ఇంజిన్ కోసం మాట్లాడితే ఇంజిన్ వచ్చేసరికి మనకి BS4 కాబట్టి BS4 వచ్చే వెహికల్స్ అన్ని మాత్రం మంచి పర్ఫెక్ట్ గా ఇంజిన్స్ మనకి మంచి పర్ఫార్మెన్స్ ని, మైలేజ్ ని అన్నిటిని ఇచ్చాయి. మనం ఫస్ట్ గా అయితే మనం ఇంజిన్ కోసం మాట్లాడితే ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇది మనకి BS4 కాబట్టి. దీని ఓవరాల్ గా సీసీ అయితే మాత్రం 346 సీసీ. మాక్సిమం పవర్ వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదా, దీని మాక్సిమం పవర్ వచ్చేసరికి 27 bhp, 5250 RPM. మనకి మాక్సిమం టార్క్ వచ్చేసరికి 41.33, 4000 RPM. ఈ వెహికల్ ఇంజిన్ పరంగా చూస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అన్ని అయితే మాత్రం చాలా బాగుంటది. ఈ వెహికల్ వచ్చేసరికి ఓవరాల్ గా మైలేజ్ అయితే మాత్రం 40 ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. ఫస్ట్ గా అయితే మనం వెహికల్ కి ఫ్రంట్ సైడ్ వస్తే మాత్రం ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి హాలోజన్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. సైడ్ ఇండికేటర్స్ కూడా కొద్దిగా మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ సస్పెన్షన్కి వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా వెహికల్ బాగా ఉంది. మనకి ఇక్కడ వీల్ వచ్చేసరికి వీల్ చూస్తున్నారు కదా, వీల్ అయితే మాత్రం ఇది అన్ని వెహికల్స్ లాగా కాదు. ఇదైతే మాత్రం టైర్ వచ్చేసరికి ఎలా వీల్ అయితే మాత్రం రాదు, ఇదైతే మోడిఫికేషన్ చేసింది. ఇదైతే మాత్రం 4 వీల్స్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 3.25/19 టైర్ వస్తుంది. నెక్స్ట్ మనం దీని బ్రేకింగ్ వస్తే మాత్రం ఈ వెహికల్ అయితే మాత్రం 2019 మోడల్ అయినా కూడా దీనికి ABS ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి డిస్క్ ప్యాడ్ ఉంది చూస్తున్నారు కదా, దీనికైతే మాత్రం ABS ఉండడం వల్ల మనకి వెహికల్ చాలా అడ్వాంటేజ్ గా బ్రేక్ పర్ఫెక్ట్ గా ఆగే అవకాశాలు ఉన్నాయి. మీరైతే గుర్తుంచుకోండి, ఇదైతే మాత్రం దీనికి ఎలవీల్ మాత్రం రాదు, ఇది సపరేట్ గా మాత్రం మనోడు వేయించుకుంది. ఇలా మనం సైడ్కి వస్తే మాత్రం సేఫ్టీ రాడ్లు ఎన్నో ఉంటాయి కానీ మనోడు మాత్రం ఇవి వేయించుకున్నారు కస్టమర్ అయితే మాత్రం. మనం అలాగా ఇంజిన్కి వస్తే మాత్రం ఇంజిన్ కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం గేర్ సిస్టమ్ కోసం వస్తే, ట్రాన్స్మిషన్కి వస్తే మాత్రం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకి గేర్స్ అయితే మాత్రం ఒకటి ముందుకి, మిగతా 4 గేర్స్ బ్యాక్ సైడ్కి గేర్ సిస్టమ్ అయితే మాత్రం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా సైడ్కి వస్తే మాత్రం కింద చూస్తున్నారు కదా సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు మెటల్తో ప్రొవైడ్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మన గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మాత్రం బుల్లెట్ అనే చిన్నది మనకి బ్యాడ్జింగ్ ఉంది. నెక్స్ట్ మనకి ఫుట్ రెస్ట్, నెక్స్ట్ లేడీ ఫుట్ రెస్ట్ ఉంది సైడ్ న. దీంతో పాటు సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇలా మనం బ్యాక్ సైడ్కి వస్తే మాత్రం సస్పెన్షన్ చూస్తున్నారు కదా, సస్పెన్షన్ వచ్చేసరికి మనకి ట్విన్ షాక్ అబ్జర్వ్ విత్ 5 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ సస్పెన్షన్ వల్ల మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటి గతుకుల్లోనైనా సౌండ్ వచ్చినప్పుడు సస్పెన్షన్ వల్ల మనకి ఏ సౌండ్ అయినా కూడా మళ్ళీ క్లియర్ అయిపోద్ది. దానివల్ల మనకి ప్లస్ కొద్దిగా. మనం నెక్స్ట్ ఈ వెహికల్కి వచ్చేసరికి వీల్కి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ వెహికల్ కస్టమర్ అయితే మాత్రం మనకి చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం ఎలవీల్స్ చేయించుకున్నారు. ఇదైతే మాత్రం 4 వీల్స్ వస్తుంది. వెహికల్ వచ్చేసరికి దీని డైమెన్షన్స్ వచ్చేసరికి ఇదైతే మాత్రం 120/80/18. ఇదైతే మాత్రం కస్టమర్ చేయించుకున్నారు. వీల్ అయితే మాత్రం మనకు వచ్చేది అయితే మాత్రం కంపెనీ ఇచ్చేది మాత్రం 3.25/18 ఇంచ్ టైర్ అయితే 19 ఇంచ్ టైర్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తారు ఫ్రంట్ బ్యాక్. బెస్ట్ ఇన్ కేసు ఇది మనం అలాగే ఉంచుకుంటే మాత్రం మనకి మైలేజ్ ఉంటుంది. ఇది మార్చుకోవడం వల్ల మనకి కొద్దిగా మైలేజ్ అయితే డ్రాప్ ఉంది. కస్టమర్ అయితే ఇది ఎందుకు మార్చుకున్నారంటే మాత్రం కొద్దిగా వీలు జారకుండా ఉంటుందని కస్టమర్ ఈ వీలు మార్చుకున్నారు. మనం అలా బ్యాక్ సైడ్కి వస్తే మాత్రం ఇది చూస్తున్నారు కదా టెయిల్ ల్యాంప్ అయితే మాత్రం బాగా ఇచ్చారు, మంచి గార్డ్తో ప్రొవైడ్ చేశారు. సైడ్ వచ్చేసరికి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా చూస్తున్నారు కదా, సపోర్ట్కి చాలా బాగుంది. మనం ఇలా సైడ్కి వచ్చేసరికి మీరు ఏ వెహికల్కైనా చూస్తే మాత్రం ఓల్డ్ వెహికల్ కాబట్టి ఇది ఇటువైపు మనకి చైన్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. మనం పాత వెహికల్స్ వస్తే మాత్రం మనకి ఇప్పుడు ఇవి అయితే మాత్రం పాత వెహికల్ కాబట్టి ఇటుపక్క ఉంది. ఇది కొద్దిగా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మనకి ఇది తీసుకోవడానికి కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. అదే మనకి కొత్తగా వచ్చే వాటికి అన్నిటికి మనకి చైన్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ చైన్ ఇటుపక్క ఇవ్వడం వల్ల కొద్దిగా డిసడ్వాంటేజెస్, అదొకటే ప్రాబ్లం దీనికి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైలెన్సర్ కూడా చాలా బాగా పెద్దగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫుట్ రెస్టెస్, మనకి ఇక్కడ ఈ వెహికల్కి అయితే మాత్రం కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కిక్ రాడ్ చూస్తున్నారు కదా, కిక్ రాడ్ కూడా మనకి చాలా ఫాస్ట్గా కిక్ స్టార్ట్ అవుతుంది కిక్ రాడ్ వల్ల.
నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రేక్ ఓవరాల్గా అయితే మాత్రం వెహికల్ అయితే మాత్రం ఎలాగుంది. మనం ఇలా ముందుకు వస్తే మాత్రం వెహికల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాత్రం పెట్రోల్ ట్యాంక్ అయితే మాత్రం 14.25 పెట్రోల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్కి వచ్చేసరికి అయితే మాత్రం మనకి కీ ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఇన్ఫీల్డ్ కానీ ఏ వెహికల్కి వచ్చేసరికి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆన్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా లాక్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైడ్ని అయితే మాత్రం మీకు ఉంటుంది. ఈ సైడ్ని మీరు లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, లాక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లాక్ చేయడం వల్ల మనకి వెహికల్ చూసారు కదా, హ్యాండ్ లాక్ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు న్యూ వెహికల్స్ వచ్చేసరికి ఇది మోడిఫికేషన్ చేసి డైరెక్టర్ ఇక్కడే మొత్తం ప్రొవైడ్ చేశారు. మనకు ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, అనలాగ్ ఇచ్చారు. ఇక్కడ స్పీడోమీటర్ కూడా అనలాగ్ ఇచ్చారు. ఈ వెహికల్ అయితే మాత్రం ఓవరాల్గా అయితే మాత్రం 50,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మనకు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూపిస్తాను. వెహికల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి నోటల్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. చూస్తున్నారు కదా న్యూట్రల్ సింబల్, ఇక్కడ ఏబిఎస్ సింబల్ కనబడుతుంది. ఇక్కడైతే మాత్రం దీంట్లో మనకి ఫ్యూయల్ ఎంత ఉంటుందో చెప్పదు, కానీ ఫ్యూయల్ ఎప్పుడైనా తగ్గిపోయినప్పుడు మాత్రమే ఇక్కడ సింబల్ చూపిస్తుంది. దీనికి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూయల్ ఎంత ఉందో కూడా మనకు తెలియదు. నెక్స్ట్ మనం ఇలా సైడ్కి వచ్చేసరికి క్లచ్ కూడా మనకి ఇది కొద్దిగా హార్డ్గా ఉంది, మనకి ఓల్డ్ వెహికల్ కాబట్టి. ఇక్కడ పాసింగ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ హై బీము లో బీము అడ్జస్ట్ చేసే స్విచ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇండికేటర్స్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. హార్న్ అయితే మాత్రం బుల్లెట్ హార్న్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా వైడ్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం ఇటుపక్క సైడ్కి వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్ వచ్చేసరికి సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాత్రం ఎక్సలేటర్ ఫ్రంట్ బ్రేక్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లైట్ ఆన్ చేయడానికి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్స్టార్టెడ్ స్విచ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి ఇంజిన్ పరంగా అన్ని పరంగా అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది వెహికల్ అయితే మాత్రం. ఈ వీడియోలోని మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి మా టీం పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్గా చేయండి. మాత్రం మనం ఒకసారి వెహికల్ ఆన్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో చూద్దాం. వెహికల్ అయితే మాత్రం చూస్తున్నారు కదా, సెంటర్ స్టాండ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను. మనకి ఓల్డ్ వెహికల్ అసలు బుల్లెట్ అంటే మాత్రం ఫస్ట్ మనకి కిక్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కిక్ కొట్టి స్టార్ట్ చేస్తే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. మనం దీన్ని ఓవరాల్గా రివ్యూ చేద్దాం. ఫస్ట్ బుల్లెట్ 350 ఎందుకు తీసుకోవాలి అంటే మాత్రం బుల్లెట్ కన్నా ఇన్ఫీల్డ్ కూడా ఉంది కదన్నా, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలంటే మాత్రం బుల్లెట్కే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే బుల్లెట్కి ఉండే ఫీలింగ్ కొద్దిగా వేరుగా ఉంటుంది. మీకు ఇన్ఫీల్డ్ వచ్చేసరికి దాంతో పోల్చుకుంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం బుల్లెటే నాకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం వెహికల్లో బుల్లెట్ అయితే మాత్రం మంచి 350 cc ఇంజిన్, మనకి పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఎక్కడ తిరగలేదు. ఇది మీకు సిటీ డ్రైవ్లోని బాగా ఉంటుంది, మీకు లాంగ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే మాత్రం ఎక్కడైనా పికప్లో అయితే మాత్రం ప్రాబ్లం లేదు. కాకపోతే కొద్దిగా అయితే నేను నోటీస్ చేసింది ఏంటంటే కొంచెం దూరం వెళ్ళగానే వైబ్రేషన్స్ అయితే మాత్రం కొద్దిగా వస్తున్నాయి వెహికల్కి. ఈవెన్ హ్యాండిల్ బార్ దగ్గర కూడా వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వల్ల కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది డ్రైవింగ్ చేసినప్పుడు. ఇది ఏంటంటే 60-70 దాటగానే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇది ఒక్కటి కొద్దిగా నాకు డిసడ్వాంటేజ్ కింద అనిపించింది. ఇదైతే మాత్రం వెహికల్ అయితే మాత్రం ఎక్కడ తిరగలేదు. బుల్లెట్ అయితే మాత్రం సిటీ డ్రైవ్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. బ్రేకింగ్ కూడా బాగా ఉంది. నెక్స్ట్ స్పీడ్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్ సైడ్ కొద్దిగా వైబ్రేషన్స్ వస్తున్నాయి, కానీ సస్పెన్షన్లోని అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. అది దానివల్ల దేనికో ప్రాబ్లం తెలియట్లేదు. మేజర్గా ఈ బైక్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి దీంట్లో ఫ్యూయల్ ట్యాంకు ఉంటుంది, కానీ ఫ్యూయల్ ఎంత ఉందో కానీ ఇండికేషన్ ఉండదు. అది ఒక్కటి లేకపోవడం వల్ల ఫ్యూయల్ ఎప్పుడైపోద్దా అని ఒక భయం మనకు ఉంటుంది. ఆ ఒక్క భయంతోనే మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ ఎప్పుడైపోద్దని భయం లేకుండా ఇంకొక ఫ్యూచర్ అప్డేట్స్లో డ్రైవింగ్ కూడా అంతా మాత్రం మా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు ఎప్పుడైనా వెహికల్ తీసుకోవాలంటే మాత్రం మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ తీసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు మ్యాక్సిమం తెలుస్తుంది. లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరి దగ్గరైనా వెహికల్ ఉంటే మాత్రం వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో అవన్నీ తెలుసుకొని మాత్రమే మీరు ఎప్పుడైనా బైక్ తీసుకోగలరు. వెహికల్ అయితే మాత్రం టెస్ట్ డ్రైవ్ అయితే మాత్రం కంప్లీట్ అయింది. వెహికల్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది.
మనం ఫస్ట్గా వచ్చేసరికి దీని అడ్వాంటేజెస్కి వస్తే మాత్రం వెహికల్ పరంగా లుక్ పరంగా అయితే మాత్రం వెహికల్ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. లుక్ పరంగా అయితే మాత్రం మీకు ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వరు, అంత బాగుంటుంది లుక్. నెక్స్ట్ దీనికి మనకి ఇది వచ్చే పికప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అందుకుంటుంది పికప్. దీనివల్ల మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది పికప్. నెక్స్ట్ మనం ఇక్కడ సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా. మనకి సీట్ వల్ల సస్పెన్షన్ కూడా కొద్దిగా బాగుంది. మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా కూడా మనకి బ్యాక్ పెయిన్ కానీ ఏమీ రాకుండా కూడా బాగుంది. నెక్స్ట్ మనకి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ వెహికల్కి పాత వెహికల్ కావడం వల్ల దీనికి 40 కిలోమీటర్స్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. మనం అయితే మాత్రం 30 నుండి 35 కిలోమీటర్స్ వస్తుందని అనుకోవడమే, అదొక మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ మేజర్గా అయితే మాత్రం ఇది అయితే మాత్రం వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. ఇదైతే మాత్రం నాకు నా పర్సనల్ ఒపీనియన్, అదైతే మాత్రం చాలా బాగుంది. డిసడ్వాంటేజెస్కి వస్తే మాత్రం ఈ వెహికల్ వెయిట్ అయితే మాత్రం ఎక్కువే ఉంది. ఇది 187 kgs ఉండడం వల్ల కొద్దిగా షాల్ అయితే మాత్రం కొద్దిగా వెయిట్ క్యారీ చేయడం కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి వెహికల్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్యూయల్ ఎంత ఉందో సింబల్ పరంగా చూపించదు. మనకి ఏంటంటే ఫ్యూయల్ పాయింట్స్ పరంగా ఏమైనా చూపిస్తే మనం ఎప్పుడైనా ఫ్యూయల్ ఎప్పుడైపోద్దో తెలుసుకొని వెంటనే మనం ఫ్యూయల్ రీఫిల్ చేసుకుంటాం. కాకపోతే దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా మనకి చూపించదు. ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫ్యూల్ అయిపోద్దో ఎప్పుడు ఉన్నదో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ మనకి మేజర్గా తోడా డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెహికల్ వైబ్రేషన్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 60-70 దాటినప్పటికే మనకి వెహికల్ వైబ్రేషన్ అయితే మాత్రం ఉంటుంది. కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటుంది వైబ్రేషన్. డ్రైవింగ్ చేసినప్పుడు బాగా వైబ్రేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఫోర్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి వెహికల్ స్పేర్ పార్ట్స్ కొద్దిగా దొరకవు ఎక్కువగా. నెక్స్ట్ వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. స్పేర్ పార్ట్స్ ఏమైనా మార్చాలన్నా కూడా మనకి స్పేర్ పార్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉంది. నెక్స్ట్ మనం ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి వెహికల్ చాలా లెంత్ ఉండడం వల్ల ఎప్పుడైనా టర్నింగ్స్ కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. కొద్దిగా కటింగ్ చేయడానికి కూడా కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇదైతే మాత్రం మా ఎక్స్పీరియన్స్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనిపిస్తే మాత్రం నాకైతే మాత్రం బాగా అనిపించింది. ఇది BS4 వెహికల్ కాబట్టి మాకైతే మాత్రం డ్రైవింగ్ చేసినప్పుడు రెంట్ పరంగా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది నేను ఎవరైనా తీసుకోవచ్చు అంటే మాత్రం ఇప్పుడైతే ఇది దొరకట్లేదు BS4 మోడల్. ఇది ఎప్పుడైనా ఇది మీకు దొరికింది అంటే మాత్రం దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఈ వెహికల్ మనకి 1 lakh కన్నా తక్కువకి వచ్చిందంటే మాత్రం మీరు మిస్ అవ్వకుండా ఈ వెహికల్ తీసుకోండి. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ పరంగా అన్ని పరంగా అయితే మాత్రం అమౌంట్కి ఇది వర్తే. వెహికల్ కూడా లుక్ పరంగా మాత్రం నెక్స్ట్ మనకి వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం చాలా బాగా ఉంటుంది. మీరైతే మాత్రం ఇదే కాకుండా మీరు కొత్త వెహికల్స్తోని దీంతోని కంపేర్ చేసుకుంటే మాత్రం ఓల్డ్ వెహికల్ బెస్ట్ అని నేను చెప్తాను. ఇది మాత్రం అంత పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. మన రివ్యూ అయితే మాత్రం ఈ వెహికల్తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ మీకు ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్లో చెప్పారంటే ఆ వెహికల్ రివ్యూ చేయడానికి తీసుకుని వస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు RK Veg Vibes. మరిన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.